హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న గౌతమ్ని బయటికి పిలిపిస్తూ ఇంతలో అక్కడున్న గౌతమ్ బయటికి వచ్చి, ఏంటి జోష్న ఇలా పిలిపించావు? నాకు మీ ఇంట్లో చేసిన అవమానానికి పరువు నష్టం దాబా వెయ్యాలి, కానీ నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా, నాకు నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం, ఒరే పిచ్చోడా, నువ్వు ముదురువైతే నేను దేశం ముదురును, ఎలాంటి వాడివో నాకు ముందే తెలుసురా, కానీ ఆ దీపం మీద పగ తీర్చుకోవాలి అని నేను ఇక్కడికి రమ్మన్నాను అంతే అని చెప్పేసి ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, ఏంటి ఈసారైనా సరే సింపుల్గా బయటను పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం, ఒరే పిచ్చోడా, నేను ఇప్పుడు నిన్ను పిలిపించింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదురా, ఆ దీపం మీద పగ తీర్చుకోవడం. నువ్వైతేనే దానికి కరెక్ట్, ఎలాగైనా సరే ఇప్పుడు దీపం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే నేను ఆయుధంగా వాడుకోవాలి, అందుకోసమే నేను ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, ఏంటి జోష్న ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న ఒక్కసారి తులుక్కుపడి, అది కాదు గౌతమ్, నా ఇంట్లో ఉన్న అందరికీ నీ గురించి తెలియాలి అంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఆ దీపం ఏదో ఒకటి చేస్తేనే అవుతుంది. ఆ దీపం నీ గురించి నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. రమ్య ఎవరినో తీసుకొని వచ్చి నువ్వే ప్రెగ్నెంట్ చేశావన్న విషయం కూడా ఇంట్లో తెలియజేసింది. నువ్వు ఇప్పుడు ఆ దీపం మీద ఏదో ఒకటి చేస్తేనే అప్పుడు మన ఇద్దరికే పెళ్ళి జరుగుతుంది. మా పేరెంట్స్ చెప్పుకుంటేనే మనకు పెళ్ళి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవునా, ఇప్పుడు ఆ దీప సంగతి నేను తెలుస్తాను అని అంటూ ఉంటాడు. పూర్తిగా ఆ దీపకు నా గురించి తెలీదు, నేనంటే ఏంటో రుచి చూపిస్తాను అని చెప్పేసి అక్కడ అక్కడున్న జోష్నకు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న, సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను పెళ్లి చేసుకోవాలి, నా పేరెంట్స్ని ఒప్పించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ ఆస్తిని కూడా తీసుకుంటాను, నేను కార్తీక్ అంతా పిచ్చివాడినే కాదు, అలా ఎలా వదులుకుంటాను, అలా కార్తీక్ అయితే వదులుకున్నాడు, కానీ నేను మాత్రం నిన్ను వదులుకో చెప్పేసి అంటూ ఉంటాడు.